డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే 2025లో ఓపెన్ పీజీ ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సో మనకి ఇప్పుడు ఎగ్జామ్స్ అయితే ఉన్నాయండి. సో ఈ వీడియోలో కంప్లీట్ మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సో మనం పాస్ అవ్వాలంటే ఎన్ని యూనిట్స్ మనం చదవాలి, వే ఆఫ్ క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు, సో మనం ఎక్కడి నుంచి క్వశ్చన్స్ చదవాలి, సో మెటీరియల్ కావచ్చు, టెస్ట్ పేపర్స్ కావచ్చు, మోడల్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ కావచ్చు, అన్ని ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ డీటెయిల్గా క్వశ్చన్ టు ఆన్సర్స్ చేయడం జరిగింది పీడిఎఫ్స్. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. ఒక 10 to 12 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2025 ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్ కి ఎగ్జామ్ షెడ్యూల్ అయితే వచ్చింది. మే 8 నుంచి మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు పీజీ స్టూడెంట్స్ కి 4 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి, 4 సబ్జెక్ట్స్. సో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ టు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఒక సబ్జెక్ట్. సెకండ్ వచ్చేసి మనకు స్టేట్, సొసైటీ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. థర్డ్ వచ్చేసి మనకు అడ్మినిస్ట్రేటివ్ థియరీ. ఫోర్త్ వచ్చేసి మనకు ఇండియన్ పాలిటీ అండ్ అడ్మినిస్ట్రేషన్. సో ఈ 4 సబ్జెక్ట్స్ కి మనకైతే ఎగ్జామ్స్ ఉంటాయి. సో కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి, లింక్స్ ద్వారా మీరైతే క్వశ్చన్ టు ఆన్సర్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. ఏమైనా ఇష్యూస్ ఉంటే నా మెయిల్కి అయితే మీరు మెయిల్ చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఎగ్జామ్ ప్యాటర్న్, ఎగ్జామ్ మార్క్స్ ఎన్ని, అసలు సెమిస్టర్ ఈ ఇయర్ నుంచి మనకు కొత్తగా కాబట్టి మనకు మోడల్ పేపర్స్ కావచ్చు, టెస్ట్ పేపర్స్ కావచ్చు ఎక్కడ ఉండవు. సో ఈ ఇయర్ నుంచే మీకు ఫస్ట్ బ్యాచ్ కాబట్టి మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎట్లా అడుగుతున్నారో మనకైతే వస్తుంది ఐడియా. సో ఇప్పుడు ఎగ్జామ్ వచ్చేసి మనకు 70 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. సెక్షన్ ఏ ఉంటుంది, సెక్షన్ బి ఉంటుంది. సెక్షన్ ఏ వచ్చేసి మనకు షార్ట్ ఆన్సర్స్ ఉంటుంది, సెక్షన్ బి వచ్చేసి లాంగ్ ఆన్సర్స్ ఉంటుంది. సో 70 మార్క్స్కి మీకైతే పాస్ మార్క్స్ వచ్చేసి 28. సో 28 మార్క్స్ వస్తే మీకైతే పాస్ అయినట్టు. మిగతా 30 మార్క్స్ వచ్చేసి మనకు అసైన్మెంట్స్. సో మీకు ప్రీవియస్ 1 month బ్యాక్ అయితే ఏదైతే చెప్పానో అసైన్మెంట్స్ రాసిన వాళ్ళకు 30 మార్క్స్ అయితే ఉంటాయి. ఆ 30 మార్క్స్కి 12 మార్క్స్కి మనకు పాస్. సో అక్కడ 12 మార్క్స్, ఇక్కడ 28 మార్క్స్, ఓవరాల్గా మనకు 40 వస్తే 100కి పాస్. సో సెమిస్టర్ ఎగ్జామ్ వచ్చేసి 70కి 28 వస్తే సరిపోతుంది. సో ఇప్పుడు పాస్ అవ్వాలంటే ఎన్ని యూనిట్స్ చదవాలి? సో మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు మనకు సార్ వాళ్ళు క్వశ్చన్స్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారంటే మనకు ప్రతి యూనిట్ వెనకాల షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. 90% ఆఫ్ ద క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్ వస్తాయి. కొన్ని క్వశ్చన్స్ అందులోనే మాడిఫై అయినా వేసిస్తారు, లేకపోతే మనకు 1.1 ఇప్పుడు ఎగ్జాంపుల్ వన్ యూనిట్ ఉంది, 1.1, 1.2లో అక్కడ కొన్ని మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తారు, దీన్ని ఇట్లా లైన్స్ ఇచ్చేసి దీన్ని ఆన్సర్ చేయండి అని. సో అందులో నుంచి ఒక 5%, 10% ఇస్తారు. కానీ 99% బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్ ఇచ్చేస్తారు. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి చదవండి. అవి చదివిన తర్వాత మీకు క్వశ్చన్ ఎట్లొచ్చినా మీరైతే ఆన్సర్ చేయడానికి వీలుంటుంది. ఎందుకంటే క్వశ్చన్స్ ఏవైతే అడుగుతారో అవి మాత్రమే మనకు బ్యాక్ సైడ్లో అయితే ఇస్తారు. సో మెయిన్గా మీరు ఫస్ట్ 8 యూనిట్స్ అయితే పర్ఫెక్ట్గా చదువుకోండి పాస్ అవ్వాలంటే. సో మనకు ఆల్మోస్ట్ 15 యూనిట్స్ ఉంటాయి, కొన్ని సబ్జెక్ట్స్లో 18 యూనిట్స్ ఉంటాయి, 16 యూనిట్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం అన్ని సబ్జెక్ట్స్లో మనకు అప్రాక్సిమేట్లీ 15 అయితే పక్కా ఉంటాయి. ఆ 15లో 8 యూనిట్స్ పక్కా చదువుకొని వెళ్ళండి. 8 యూనిట్స్ చదువుకొని వెళ్తే మనకైతే పాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ వే ఆఫ్ క్వశ్చనింగ్ ఎట్లా అడుగుతారంటే ఇప్పుడు మనకు సెక్షన్ ఏ ఉంటుంది, సెక్షన్ ఏలో 10 ఇస్తారు క్వశ్చన్స్, 10లో నుంచి 5 రాయాలి. అదే సెక్షన్ బి వచ్చేసి మనకు 5 క్వశ్చన్స్ ఇస్తారు, 5లో ఏబి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ ఉంది A, B, సెకండ్ క్వశ్చన్ ఉంది A, B. ఆ ఏ అన్న రాయొచ్చు, బి అన్న రాయొచ్చు. సో సెక్షన్ బి వచ్చేసి ఇంటర్నల్ చాయిస్, సెక్షన్ ఏ వచ్చేసి ఓవరాల్ చాయిస్. ఒక 10 ఇస్తారు, మీకు నచ్చిన 5 రాసుకోవాలి. సో అక్కడ 20 మార్క్స్, ఇక్కడ 50 మార్క్స్, కంప్లీట్గా 70 మార్క్స్. సో కంప్లీట్గా మీరైతే బ్యాక్ సైడ్ క్వశ్చన్సే చదవండి. సో ఫస్ట్ బ్యాచ్ కాబట్టి మీకు డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, బిఎల్ఐసి కావచ్చు, అన్ని కోర్సెస్కి బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ ఇస్తారు. సో మీకు కూడా అవే ఇస్తారు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ అవిటికి ఇవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు గన్ షాట్ క్వశ్చన్స్. సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్సే కాకుండా ఇందులో నుంచి మనకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ నేను అప్కమింగ్ వీడియోస్లో ఇస్తాను. సో ప్రజెంట్ ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉంటే మీరైతే అవి పర్చేజ్ చేసుకొని చదవడం అయితే స్టార్ట్ చేయండి. సో మనకు మోడల్ పేపర్స్ కావచ్చు, ప్రీవియస్గా అయితే ఏం లేవు, అవి సిలబస్ చేంజ్ ఉంటుంది కాబట్టి ఈ ఇయర్ మీ బ్యాచ్ కాబట్టి మీ బ్యాచ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో మీరైతే జస్ట్ ఆ మోడల్ క్వశ్చన్ పేపర్స్ చదువుకుంటే జరుగుతుంది. సో ఇప్పుడు ఎవరికైతే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్ ఇంగ్లీష్ మీడియంలో కావాలనుకుంటున్నారో మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. సో ఫస్ట్ లింక్ వచ్చేసి ఒకే లింక్లో ఆల్ 4 సబ్జెక్ట్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటాయి. ఈచ్ పీడిఎఫ్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ ఉంటుంది. సో ఒకేసారి పర్చేజ్ చేస్తే మీకు 200 రూపీస్లో అయిపోతుంది. అదే మీరు ఇండివిజువల్ కావాలనుకుంటే ఒక్కొక్క పీడిఎఫ్ 50 రూపీస్. సపోజ్ ఓన్లీ ఈ సబ్జెక్టే కావాలనుకుంటే 50 రూపీస్. సో 5 లింక్స్ ఉంటాయి. ఫస్ట్ లింక్లో అన్ని సబ్జెక్ట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, సపరేట్ పీడిఎఫ్స్ ఒకే లింక్ ద్వారా. లేదు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కావాలంటే ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఫోన్పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు, అమౌంట్ పే చేసి మీకు మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది. సో స్టెప్ 1 వచ్చేసి మీరు క్లిక్ చేసి పర్చేజ్ చేయాలి.
స్టెప్ 2 వచ్చేసి మీ వాట్సాప్ నెంబర్కి అండ్ ఈమెయిల్కి మెసేజ్ వస్తుంది. అక్కడ అది చదివిన తర్వాత కింద యాక్సెస్ యువర్ పర్చేస్ అని ఉంటుంది. యాక్సెస్ యువర్ పర్చేస్ క్లిక్ చేసి అప్పుడు మళ్ళీ లాగిన్ చేసుకోవాలి మీ మొబైల్ నెంబర్తో. అప్పుడు మీ పీడిఎఫ్ వస్తుంది. సో అట్లా మీ పీడిఎఫ్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని బయట ప్రింట్ అయితే తీసుకోవచ్చు. అండ్ క్వశ్చన్ టు ఆన్సర్స్ పీడిఎఫ్స్ కూడా ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏమైనా ఇష్యూస్ వస్తే, సపోజ్ మీకు డౌన్లోడ్ ఇష్యూస్ కావచ్చు, మీకు అమౌంట్ పే చేసిన తర్వాత ఇష్యూస్ వచ్చినా నా మెయిల్ ఐడి డిస్ప్లే అవుతుంది. నా మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేస్తే మీకు ఫాస్ట్గా రిప్లై అయితే ఇస్తుంది, ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవరికైతే ఇదంతా అర్థమవుతలేదు, జస్ట్ మాకు పీడిఎఫ్స్ కావాలి, మేము అమౌంట్ పర్చేజ్ చేసుకోవాలనుకుంటున్నామంటే కింద నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. జస్ట్ మెసేజ్ మాత్రమే చేయండి, లైక్ ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ క్వశ్చన్ టు ఆన్సర్స్ కావాలి. సో అట్లా మెసేజ్ చేస్తే నాకు ఈజీగా అర్థమవుతుంది. సో మీరు అమౌంట్ పే చేయగానే మీ పీడిఎఫ్స్ మీకు అయితే సెండ్ చేయడం జరుగుతుంది. సో వెబ్సైట్స్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవడానికి ట్రై అండి, సో దట్ మీకు ఫాస్ట్గా రిప్లై వచ్చేస్తుంది. వాట్సాప్ ద్వారా ఒక 10 to 15 minutes అయితే టైం అయితే తీసుకుంటుంది. సో ఇప్పుడు ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎవరైతే చదువుతున్నారో, సో మీకు వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, టెలిగ్రామ్ ఛానల్స్ కావచ్చు, అన్ని క్రియేట్ చేసే ఉంటారు. సో ఎవరైతే ఇక్కడ పర్చేజ్ చేసుకొని అక్కడ షేర్ చేస్తే, సో అక్కడైతే మీకు లీగల్ ఇష్యూస్ అయితే తీసుకోవడం జరుగుతుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకొని మీరు మాత్రమే యూజ్ చేసుకోండి. సో ఇది పబ్లికేషన్ లైసెన్స్ అయితే ఉంటుంది కాబట్టి, సో మీరు ఎవరికన్నా తెలియకుండా తెలిసినా మీరు షేర్ చేస్తే మీ మీద అయితే కేసు బుక్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్చేజ్ చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోయినా పర్లేదు, మీరు వేరే టెక్స్ట్ బుక్స్ కావచ్చు, ఏమన్నా ఫాలో అవచ్చు కావచ్చు. కాకపోతే ఇక్కడ తీసుకొని మీరు షేర్ చేస్తే మీ మొబైల్ నెంబర్, మీ వాట్సాప్ నెంబరు, అండ్ మీరు ఎందులో షేర్ చేస్తారు, ఏ టెలిగ్రామ్లో షేర్ చేస్తారో ఆ స్క్రీన్ షాట్స్తోని మీ మీదైతే కేసు బుక్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ డిగ్రీ స్టూడెంట్స్ మీద ఇట్లనే రిపీటెడ్గా చేస్తే వార్నింగ్ ఇచ్చినా వినలేరు. సో వాళ్ళ మీద అయితే లీగల్ యాక్షన్స్ తీసుకోవడం జరిగింది. సమ్ అమౌంట్ ఫైన్ కూడా తీసుకోవడం జరిగింది. సో మీరు కొద్దిగా మెచ్యూర్ ఉంటాడు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేజ్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. సో మీ టెక్స్ట్ బుక్స్ మీరు ఫాలో అవ్వండి. సో ఇవైతే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్. అప్కమింగ్ వీడియోస్లో గన్ షాట్ క్వశ్చన్స్ అయితే చేయడం జరుగుతుంది, సో టైం ఉంటే. సో ఇప్పుడు మనకు ప్రతి యూనిట్లో 12 యూనిట్స్ ఏవైతే ఫస్ట్ 12 ఉంటాయో అవి నేను పీడిఎఫ్స్ క్వశ్చన్ టు ఆన్సర్ చేశాను. ఫస్ట్ 8 యూనిట్స్ ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్ టు పాస్. మీరు కొద్దిగా ఎక్కువ మార్క్స్ రావాలంటే ఫస్ట్ 12 యూనిట్స్ చదువుకొని పోతే మీకు 50-60 మార్క్స్ ప్లస్ మార్క్స్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఏవైతే మనకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన 4 సబ్జెక్ట్స్ ఉంటాయో, నేను ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన క్వశ్చన్ టు ఆన్సర్స్ ఎట్లయితే ఇచ్చానో అవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరైతే పర్చేజ్ చేసుకోవచ్చు. అన్ని లింక్స్ కింద ఉంటాయి. సో ఇప్పుడు 1 by 1 సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కోర్స్ నేమ్ అయితే ఇలా ఉంటుందండి. సో ఇండెక్స్ పేజ్ లో మనకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి. కోర్స్ ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్. సో మనకు సబ్జెక్ట్ నేమ్ ఉంటుంది. సో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఈ సబ్జెక్ట్ వచ్చేసి మనకి ఎగ్జాంపుల్ గా అడ్మినిస్ట్రేటివ్ థియరీ. సో మన పబ్లికేషన్ ఆర్ఆర్ పబ్లికేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఛానల్ నేమ్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ లీగల్ ఇష్యూస్ అయితే పెట్టాను. సో ఎవరైనా వేరే గ్రూప్స్లలో షేర్ చేస్తే మీకు లీగల్ ఇష్యూస్ ఏమేమి వస్తాయో అన్ని ఇక్కడ డీటెయిల్గా ఇచ్చాను. సో పర్చేజ్ చేసుకున్న వాళ్ళు మీరు మాత్రమే యూజ్ చేయండి. సో వేరే వాళ్ళకి షేర్ చేస్తే మీరే కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్గా చెప్తాను. సో యూనిట్ 1 ఉంది. సో యూనిట్ 1 లో మనకు యూనిట్ నేమ్ లాంగ్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి. సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ క్వశ్చన్ ఉంది. క్వశ్చన్ లో మనకు మెయిన్ ఇంట్రడక్షన్ పార్ట్, మెయిన్ ఎక్స్ప్లెనేషన్, సో అక్కడ మెయిన్ కంటెంట్స్ ఒక 2 pages లో అయిపోయేటట్టు అయితే ఆన్సర్ ఉంటుంది. సో దట్ మీరు ఈజీగా అర్థం చేసుకొని రాయడానికి. సో మనకు ఎనీ ఆన్సర్ 2 pages కన్నా ఎక్కువ ఉండదు. సో షార్ట్ అయినా లాంగ్ అయినా, షార్ట్ అయితే 1.5, లాంగ్ అయితే 2 pages. సో దట్ మనం ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఓన్లీ సర్టిఫికేట్ పర్పస్ చేసేవాళ్ళు. సో మనకు టెక్స్ట్ బుక్ లో కొద్దిగా లెంతీ ఆన్సర్స్ ఉంటాయి. సో ఇందులో అయితే ఆర్గనైజ్డ్ చిన్న ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి అవి చదువుకొని వెళ్తే మీరు ఓన్ గా రాసుకోవచ్చు. సో ఓన్ గా రాసినా నో ప్రాబ్లం. కాకపోతే మనకు ఆ క్వశ్చన్ కి రిలవెంట్ గా ఉంటే సరిపోతుంది. సో కంప్లీట్ గా 105 pages ఉంటాయి. సో మీరు ప్రింట్ తీసుకుంటే 50 pages లో బ్యాక్ అండ్ ఫ్రంట్ లో మీరు స్పైరల్ బైండింగ్ అయితే తీసుకోవచ్చు. సపోజ్ సెకండ్ క్వశ్చన్ ఉంది. సో సేమ్ మనకు 1.5 page ఇట్లా ఆన్సర్ అయితే అయిపోతుంది. సో ఇట్లా లాంగ్ షార్ట్ ప్రతి యూనిట్ లో అయితే డిఫరెంట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ షార్ట్ ఉంది. షార్ట్ కూడా ఒక్కొక్కసారి మనకు 1 page. సో 1 page లో అయిపోతుంది, 1.5 page అయినా క్వశ్చన్ బట్టి. సో మెయిన్ ఎక్స్ప్లెనేషన్. సో ఇట్లా ప్రతి క్వశ్చన్ మీరు మెయిన్ గా టార్గెట్ చేయాల్సింది ఫస్ట్ 8 units లో ఉన్న బ్యాక్ సైడ్ లో ఉన్న షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్ యాజ్ ఇట్ ఈస్ అవే ఇస్తారు, లేకపోతే వాటినే మాడిఫై అన్న చేసి ఇస్తారు. సో మీరు ఎట్లా ఇచ్చిన కీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి చూసుకొని మీరైతే సేమ్ ఆన్సర్ రాస్తే సరిపోతుంది. సో అంత స్ట్రిక్ట్ ఏమి ఉండదండి కరెక్షన్. కాకపోతే రిలవెంట్ గా రాయాలి. ఏది రాసినా కొద్దిగా మనకు రిలవెంట్ గా రాస్తే మార్క్స్ అయితే ఇస్తారు. సో ఇది మనకు అడ్మినిస్ట్రేషన్ థియరీకి సంబంధించింది. సో ఇలా ప్రతి యూనిట్ లాంగ్ ఆన్సర్, షార్ట్ ఆన్సర్ అయితే ఉంటుంది.
సో లాంగ్ అయితే 2 పేజెస్ వరకు వస్తుంది. సో అలానే మనకు ఏవైతే ఈ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, 4 సబ్జెక్ట్స్ కి సంబంధించినవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఫస్ట్ యూనిట్, లైక్ ఫస్ట్ సబ్జెక్ట్. సేమ్ ఇక్కడ మనకు ఛానల్ ఇంట్రడక్షన్, అవి బేసిక్ సబ్జెక్ట్ నేమ్ అవన్నీ ఉంటాయి. సో ఈ సబ్జెక్ట్ వచ్చేసి మనకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇంట్రడక్షన్ టు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సేమ్ ఇవి వచ్చేసి మనకు కంప్లీట్ గా 120 పేజెస్ అయితే ఉన్నాయండి. సో 120 పేజెస్ అంటే మనకు బ్యాక్ అండ్ ఫ్రంట్ గా మీరు 60 పేజెస్ లో అయిపోతుంది. సో ఎగ్జాంపుల్ ఇక్కడ యూనిట్ 1 ఉంది. సో ఇక్కడ మీనింగ్ అండ్ స్కోప్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో బేసిక్ ఈ యూనిట్ లో మొత్తం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గురించి అడుగుతారు. సో మీనింగ్ అంటే ఇంపార్టెన్స్, ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎందుకు ఇంపార్టెన్స్. సో ఇట్లా పాయింట్ వైజ్ అయితే మీకైతే ఉంటాయి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో అవి బేసిక్స్. సో వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ అడ్మినిస్ట్రేషన్. సో ఇట్లా మనకు బ్యాక్ సైడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో విత్ ఇన్ ద క్వశ్చన్ కూడా ఒక్కొక్కసారి సబ్ టాపిక్స్ లాగా ఇస్తారు. సో మీరు అవి బేసిక్ గా చదువుకుని వెళ్తే సరిపోతుంది. సో నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ డెఫినేషన్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బై స్కాలర్స్. డిఫరెంట్ సైంటిస్ట్ కావచ్చు, ఎవరైతే ఈ సోషల్ సైన్స్ రిలేటెడ్ పర్సన్స్ ఉంటారో డిఫరెంట్ పర్సన్స్ ఏమేమి ఇచ్చారో వాటి గురించి. సో ఇలాంటి క్వశ్చన్స్. సో ఎందుకు చదువుకోవాలి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వల్ల యూజ్ ఏంది, సో అట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా మనకు అడుగుతారు. సో అట్లా మనకు ఇది 120 పేజెస్ అయితే ఉంది. సో ఈ విధంగా 4 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో 4 సబ్జెక్ట్స్ ఇదే విధంగా మీకు మా కన్సైజ్ మ్యాటర్, అంటే జస్ట్ చదువుకొని మీరు ఎగ్జామ్ రాయడానికి ఒక 4-5 డేస్ లో ప్రిపేర్ అయ్యి రాసే విధంగా అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే మనకు పీడిఎఫ్స్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో ఈ వీడియో కింద మనకు 5 లింక్స్ ఉంటాయి. ఫస్ట్ లింక్ వచ్చేసి మనకు ఒకే లింక్ లో ఈ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. 200 పేజెస్ మీరు 4 లింక్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, 4 పీడిఎఫ్స్. లేదు ఇండివిజువల్ కావాలి అనుకుంటే మీరు ఇండివిజువల్ గా పే చేసుకొని కూడా మీరు పీడిఎఫ్స్ అయితే తీసుకోవచ్చు. సో తీసుకొని మీరు బయట ప్రింట్ తీసుకుంటే మీరైతే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వచ్చు. సో 90% ఆఫ్ ద క్వశ్చన్స్ ఇందులో నుంచి వస్తాయి. ఆ బ్యాక్ సైడ్ ఏవైతే ఉన్నాయో అవే వస్తాయి. మీకు వేరే క్వశ్చన్ ఇచ్చినా కూడా దాని రిలవెంట్ గానే మీరైతే ఆన్సర్ రాసుకోవచ్చు. సో ఈ విధంగా ఎవరైతే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 2026 లో ఇప్పుడు ఎగ్జామ్ రాయబోతున్నారో మీరైతే ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది మనకు బ్యాక్ సైడ్ క్వశ్చన్సే. సో ఇంట్రెస్ట్ ఉంటే మీరు పర్చేజ్ చేసుకోండి. సో బలవంతం ఏం లేదు. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీరు టెక్స్ట్ బుక్స్ అయినా ఫాలో అవ్వండి. సో టెక్స్ట్ బుక్ ఇబ్బంది అవుతుంది, మాకు క్వశ్చన్ టు ఆన్సర్ కావాలంటే ఇవైతే మీరు చదువుకుంటే సరిపోతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. సో లింక్స్ అన్ని కింద ఉంటాయి. లింక్స్ లో ఇష్యూస్ వస్తే నా వాట్సాప్ నంబర్ ఉంటుంది, జస్ట్ మెసేజ్ చేయండి. కాల్స్ కి అయితే రెస్పాన్స్ ఉండదు. మీకు వెబ్సైట్ ద్వారా అయితే కొద్దిగా ఫాస్ట్ గా ఉంటుంది. సో పర్చేజ్ చేయగానే మీకు ఇష్యూస్ వస్తే మెయిల్ చేయండి. సో నా మెయిల్ అక్కడ డిస్ప్లే అవుతుంది. సో పీడిఎఫ్ వస్తలేదు, పీడిఎఫ్ ఇష్యూ కావచ్చు, సో అమౌంట్ పే చేశాను కానీ పీడిఎఫ్ వస్తలేదు అంటే నేను మీ వాట్సాప్ నంబర్ కి షేర్ చేస్తాను. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ అప్కమింగ్ వీడియోస్ లో గన్ షాట్ క్వశ్చన్స్ అయితే చేస్తాను టైం కుదిరితే. అంతలోపు మీరైతే ఇవి చదువుకొని పెట్టుకోండి ఒక 6 యూనిట్స్. సో దట్ మీరు ఎగ్జామ్ అయితే టెన్షన్ లేకుండా రాసుకోవచ్చు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.